ఈరోజైతే మనం నార్సింగ్‌లో షాపింగ్ కవర్ చేసేద్దాము. ఓన్లీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయనుకుంటున్నారేమో కానీ కాదు. 600 రేంజ్ నుంచి శారీస్, 200 రేంజ్ నుంచి దుపట్టాస్, 300 రేంజ్ నుంచే కుర్తాస్ అండ్ ఆఫ్‌కోర్స్ ఫ్యాబ్రిక్స్ అయితే 200 నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. ఈరోజైతే మనం అమీర్పేట్ బ్రాంచ్‌లో ఉన్నాము. అమీర్పేట్‌లోనే ఆల్మోస్ట్ మీకు 3-4 బ్రాంచెస్ కనిపించేస్తాయి. కలెక్షన్ అయితే మామూలుగా లేదు. సో స్టే ట్యూన్డ్. సో ఫస్ట్ అయితే కొన్ని దుపట్టాస్‌తో స్టార్ట్ చేసేద్దాము. ఇది వచ్చేసి టిష్యూది 595 రేంజ్‌లో ఉంది. దాంట్లో కూడా ఇన్ని కలర్స్ ఉన్నాయి. భలే ఉండే అసలు. అంటే టిష్యూవి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బావుంది. కలంకారీవి ఇవన్నీ ఏమో 850 రేంజ్‌లో ఉన్నాయి. దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ నాకు ఈ పీచ్ కలర్‌ది నచ్చిందసల. ఏదైనా ప్లెయిన్ అనార్కలికి సెట్ చేసుకుంటే ఇలాగా చాలా బావుంటుంది కదా! ఈవెన్ లెహెంగాస్‌కి కూడా సెట్ చేసేసుకోవచ్చు. అంత పెద్ద మీటర్ వచ్చేసింది. ఎవరైనా గోల్డ్ కలర్‌ది కావాలనుకుంటే ఐ థింక్ 1150లో ఉంది అది. ఇవి కూడా అంతే మళ్ళీ కలంకారీ దుపట్టాసే. 1200 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఐ థాట్ ఇట్ వాస్ రీజనబుల్. ఈవెన్ ఇలా మంచిగా టాజిల్స్ ఇచ్చేశారు. 1450 రేంజ్ అనమాట ఇది. దీనిలో కూడా ఎంత మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయో అంటే మంచి సూదింగ్ కలర్స్ ఉన్నాయి. అండ్ సమ్మర్స్ కదా! నాకు ఇలాంటి మల్ కాటన్‌వి అండ్ దట్ టూ అలా స్కాలప్ బోర్డర్ ఇచ్చేసి చాలా అనిపించాయి ఇవి గూడా. ఇదైతే మనకి 650 రేంజ్‌లో ఉన్నాయి. ఈ దుపట్టా కలెక్షన్ కూడా ఎంత బాగుండేనో. సో మీకేమైనా డ్రెస్సులకి దుపట్టాస్ కావాలి, లెహెంగా కావాలన్నా కూడా ట్రై చేసేయొచ్చు. ఇదేమో 1080. పైతానీ దుపట్టాస్ ఇవన్నీ 1450 రేంజ్‌లో ఉన్నాయి. ఈ యెల్లోది కూడా చూడండి ఎంత బావుందో అసల. సో అందుకే ఇన్ని చూపిచ్చాను. సర్లే చాల్లే అనుకుంటున్నా కూడా ఎంత మంచి కలెక్షన్ కనిపిస్తూనే ఉండే. ఇలా కూడా ఎంత బావుంది చూడండి. లేస్ ఇచ్చేసి, మంచిగా ప్రింట్ ఇచ్చేసి, ఇవేమో బనారస్‌వి ఇవి కూడా అంతే 800, 900 ఆ రేంజ్‌లో ఉన్నాయి. నార్సింగ్‌లో నాకు నచ్చేదేంటంటే ఇలాగ వాళ్ళు కొన్ని సెట్ చేసి పెడతారు. సో ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఎలా కుట్టించుకోవాలి అనుకున్నా కూడా ఇలా కొంచెం మనం చూసుకోవచ్చు. దుపట్టానే 1350 ఉండే దాని మీద. అండ్ శారీస్ కలెక్షన్. అంటే ఈవెన్ నార్మల్ డైలీ వేర్ శారీస్ కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి మంచి సిల్క్ మెటీరియల్‌లో ఉండే 650 రేంజ్‌లో చూపిస్తున్నాననమాట ఇప్పుడు. దాంట్లోనే ఆరెంజ్ షేడ్ కూడా. లైట్ వెయిట్ కావాలి అనుకుంటే కూడా ఎంత బావున్నాయో. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఒక్కొక్క దానికి నేను అలా ఒకటి పట్టుకొని తిరిగాను. కొద్దిసేపు తీసుకుందాం బావున్నాయనేసి. 570 అనమాట ఇవన్నీ మాత్రం. దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్. ఇవి గూడా అంతే 600. నాకీ బ్లూ అండ్ మెరూన్‌లో ఏది తీసుకోవాలి అని ఫుల్ కన్‌ఫ్యూజన్ వచ్చేసి పట్టుకొని తిరిగాననమాట 2. ఇవి గూడా అంతే. ఇవన్నీ గూడా 600, 700 ఆ రేంజ్‌లోనే ఉండే. ఈజీ టు క్యారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బావుంది. ఇదొచ్చేసి 570. ఆ రేంజ్‌లోనే కనిపించాయి చాలా వరకు. 570, 600 ఇలా డైలీ వేర్‌కి కావాలన్నా అండ్ దట్ టూ ఇలాంటివి కూడా ఎంత బావుండేనో. మీరు పార్టీ వేర్‌కి కావాలన్నా కూడా అసలు రెడీ టు వేర్ బ్లౌజ్‌తో వచ్చేసాయన్నమాట. ఇవైతే కొంచెం కాస్ట్‌లీ రేంజ్‌లో ఉన్నాయి. కానీ ఒక బ్లౌజ్ తీసుకుంటే చాలు కదా! మనం ఏ శారీకైనా హైలైట్ చేసుకోవచ్చు, సెట్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్కటి 5000, 7000 ఆ రేంజ్‌లో ఉండే. దీంట్లో కూడా మీకు కలర్స్ కావాలన్నా, ఇలా డిజైన్స్ కావాలన్నా కూడా చాలా బావుండే అసల. కాక్టైల్ పార్టీస్‌కి ఇలాంటివి బావుంటాయి కదా! ఏదైనా నైట్ టైమ్ రిసెప్షన్స్‌కి సో, మీకు రెడీ టు వేర్ కావాలన్నా కూడా ఉన్నాయి. నేను నార్సింగ్ ఎప్పుడు చూస్తే ఓన్లీ ఫ్యాబ్రిక్సే ఎక్కువుంటాయిలే అనుకుంటాను. ఎప్పటినుంచో రావాలి అనుకున్నాను. అమీర్పేట్ నార్సింగ్ అనమాట నేనొచ్చింది మాత్రం. ఎప్పటినుంచో రావాలి ఒకసారి అనుకున్నాను. కానీ ఇన్ని కలెక్షన్ ఉంటాయంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయని మాత్రం నేను అనుకోలేదు. ఇవి కూడా ఈ బ్లౌజెస్ అన్నీ ఇలాగా ఫుల్ హై ఎంబ్రాయిడరీ వచ్చేసి 5000 ఇవైతే కొన్ని 2,000-3,000లో కూడా ఉన్నాయి. ఇది 660 అనమాట. ఈ వైట్ కలర్‌ది క్రీమ్ కలర్ బ్లౌజు. దానికి ఇలా హ్యాండ్స్‌కి కూడా ఎంబ్రాయిడరీ వచ్చేసింది. అయితే మనకు అన్ని రకాలు సింపుల్‌గా కావాలన్నా, హెవీగా కావాలన్నా కూడా ఉన్నాయి. అండ్ శారీ కలెక్షన్ అయితే ఎన్ని ఉన్నాయో అసల. ఇవన్నీ కాటన్ శారీస్. ఇవి గూడా అంతే. కానీ చాలా బాగుంటాయి. అంటే గంజి పెట్టాలి, కొంచెం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో, చాలా నీట్‌గా వచ్చింది. ఈవెన్ చిన్న బార్డర్ ఇచ్చేశారు. ఇవన్నీ కాటన్‌వి. ఈవెన్ సిల్క్ మెటీరియల్ కూడా ఉన్నాయి. అవైతే 1180 చెప్పారు కలంకారీలో. అండ్ దిస్ పిచ్‌వై ఇవి నాకు క్రీమ్ అండ్ గ్రీన్ చాలా మందికి నచ్చుతుంది కదా! అందుకే చూపిస్తున్నాను. 1075 అనమాట. సో, ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్‌లో ఉన్నాయి. మొత్తం శారీ కలెక్షనే ఎక్కువ. ఈవెన్ ఉప్పాడ శారీస్, సెమీ గద్వాల్ శారీస్ అలా కూడా ఉండే. ఇంకోటి ఇది కూడా పిచ్‌వైదే 815 అనమాట. ఇది కూడా చూడండసల. కాంతా వర్క్ వచ్చింది దీని మీద. నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. కలర్ కాంబినేషన్ కూడా భలే ఉంది కదా అసల. ఇదైతే 1665 బావుంది కదా కలర్స్. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ బావుండే. అండ్ ఇవి
చిన్న గ్యాప్ బార్డర్ వచ్చేసి నాకు ఈ కలర్స్ కూడా నచ్చాయి. 1400 రేంజ్‌లో. ఇంకా ఈ హెవీ వర్క్‌వయితే అడగక్కర్లేదు ఎన్నున్నాయో అసల. సో, నాకు టైం లేదు పార్టీస్‌కి కావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా ఇది ట్రై చేసేయొచ్చు మీరు. అసలు హెవీ వర్క్ వచ్చేసి భలే ఉండే. ఇక్కడ కూడా అంతే ఇదిగోండి ఇలా శారీస్ డిస్‌ప్లే చేసి ఉంచుతారు. ఈవెన్ లెహెంగాస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది థర్డ్ ఫ్లోర్‌లో వచ్చేసి మాత్రం కుర్తా సెట్స్. నేను చెప్పాను కదా! అంటే ఫస్ట్ ఓన్లీ ఎక్కువ ఫ్యాబ్రిక్సే ఉంటాయి. అండ్ మహా అయితే శారీస్ అనుకున్నాను కానీ కుర్తాస్ కూడా ఉంటాయని నాకైతే ఐడియా లేదు. ఈవెన్ ఇలా సమ్మర్ వేర్‌కి ఫ్రాక్స్ ఇవన్నీ 800 రేంజ్‌లో ఉన్నాయి. నేను కొన్ని ట్రై కూడా చేసేసాను. సో, స్టే ట్యూన్డ్ నేను చూపిస్తాను ట్రై చేసినవి కూడా. ఏంటో నాకు ఈ మధ్య ఈ షార్ట్ టాప్స్ మీద బాగా ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాను. అందుకేనేమో ఈవెన్ ఎవరిని చూసినా ఈ షార్ట్ టాప్స్‌లోనే కనిపిస్తుండే నాకు. ఇదొచ్చేసి ఆల్‌మోస్ట్ 700 రేంజ్‌లో ఉన్నాయి. ఇది గూడా అంతే పర్పుల్‌ది ఇలా కొంచెం హెవీగా వర్క్ వచ్చి అనిపించింది. ఇవన్నీ షార్ట్ కుర్తాసే 765. ఇది అయితే 375 రేంజ్‌లోనే ఉంటుంది. అసలు క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇదొచ్చేసి 680. నెక్స్ట్ ఈవెన్ ఇలాగా సమ్మర్ వేర్ కుర్తాస్ కూడా భలే ఉన్నాయి. అనార్కలి సెట్స్ ఇవి. కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. 2000 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. అసలు అజ్రక్ ప్రింట్ లాగా భలే అనిపించింది. చెప్పాను కదా! ఈ జైపూరి ప్రింట్స్ భలే నచ్చుతాయి నాకు. అండ్ లెహెంగా కలెక్షన్ కూడా చాలా ఉంది. సో, మీరు పెళ్ళిళ్ళకి ఏవైనా చూస్తున్నట్టయితే పార్టీస్‌కి యూ కెన్ ట్రై దిస్ ఔట్. ఇంకా కొన్ని కలెక్షన్ చూసేద్దాము. ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. 2000, 3000 రేంజ్‌లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా బావుండాయి. ఆరెంజ్ కూడా అండ్ వైట్‌వి ఇవి టోటల్ సెట్ వచ్చేస్తది. మీకు 3 పీస్ కుర్తా సెట్స్ ఇవన్నీ. సో, ఇట్స్ టైమ్ టు చెక్ ఔట్ ఫ్యూ. నాకిది అయితే చాలా నచ్చింది. ఫుల్ కంఫర్టబుల్ అసలు చెప్పా కదా! ఎందుకో షార్ట్ కుర్తాస్ మీద చాలా ఉండింది ఈ మధ్య. అందుకే లాస్ట్ టైమ్ అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్‌కెళ్ళినప్పుడు కూడా తెగ కొన్నాను. ఇదొచ్చేసి 800. నేనేది తీసుకొని ఉంటాను చెప్పండి మూడిట్లో? షరారా సెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆఫ్‌కోర్స్ మరి ఇక్కడి వరకు వచ్చాక ఫ్యాబ్రిక్స్ చూడకుండా ఉంటామా? ఇవన్నీ రా సిల్క్. ఇలా హెవీగా కావాలి ఇది మాత్రం 1600 పర్ మీటర్ చెప్పారు. అండ్ ఈ ఆరెంజ్ వచ్చేసి 600 పర్ మీటర్ అనమాట. ఈవెన్ అబ్బాయిలకేమైనా షరారాస్ ఆర్ కుర్తా సెట్స్ లాగా కావాలి అన్నా కూడా అసలు భలే ఉంటాయి ఇలాగా. కొంచెం ప్రీమియం క్వాలిటీవే ఇవి గూడా. ఒక్కొక్క మీటరే 1300-2000 రేంజ్‌లో చెప్పారనమాట ఇవన్నీ. అంటే ఎక్కువ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంటుంది గదా! అండ్ ఆఫ్‌కోర్స్ ఇండిగో ప్రింట్స్‌వి ఇలాగ బ్లౌజెస్‌కి కూడా ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! అలా కూడా బావుంటాయి. ఇలాగ అక్కడక్కడ మీకు పెట్టేసి ఉంచుతారు కదా! సో, ఇలా మోడల్స్ కూడా నాకు ఇది భలే నచ్చిందసల. పర్పుల్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్ అవుతది కదా! ఇలాగా. భలే అనిపించింది. ఇలా కూడా ఉంటాయి. మీకు లాస్ట్ పీసెస్ ఏమైనా ఉండి తక్కువ మీటర్స్ ఉంటే దానికి మళ్ళీ ఆఫర్‌లో గూడా ఉన్నాయన్నమాట. ఇగోండి ఇక్కడ 1.60 మీటర్స్ ఉంది. అవి కాస్ట్ కూడా చెప్పేసారు. ఓహ్! ఎవరైనా బొటీక్స్‌కి కావాలి అంటే కూడా యూ కెన్ ట్రై దిస్ ఔట్. 475 1.25 మీటర్స్ ఉంది. 475 రేంజ్ అనమాట. ఇది కూడా అంతే బ్లాక్‌ది చూసి ఇది కొందాం అనుకున్నా. ఇది కాకపోతే 2 మీటర్స్ అబోవ్ ఉంది. 650 ఇలా గూడా ఉన్నాయి. మీకెవరికైనా ఇలాగ ఫ్యాబ్రిక్స్ ఒకటే కావాలి అంటే కూడా డెఫినిట్‌గా రికమెండెడ్ షాప్ అనమాట. అసలు నార్సింగ్ అంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్. ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అయినా ఇలాగా క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అయితే డెఫినిట్‌గా దొరికేస్తాయి మీకు. అండ్ ఈ మధ్య అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! అందుకు ఇంకా డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది అని జెప్పేసి వచ్చేసానిక్కడికి. ఇది గూడా బావుంది గదా! అసలు మెరూన్ షేడ్ కూడా భలే ఉంది. ఇది గూడా 300 పర్ మీటర్ చెప్పారు. రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. కానీ చాలా స్మూత్‌గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇంకా కలంకారీ కాటన్స్ అయితే 300 పర్ మీటర్ ఉండింది. ఈవెన్ మీకిలా బ్లౌజ్ పీసెస్ బల్క్‌గా కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ 6 ఉంటాయి. 940 అంట ఈ కలంకారీవయితే. సో, యాహ్! అలా జరిగిపోయింది నార్సింగ్‌లో షాపింగ్. మరి ఇక్కడి వరకొచ్చాక మనం అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ వదులుతామా? లాస్ట్ వీడియో కూడా పెట్టేసాను. మిస్ అయితే మాత్రం చెక్ చేసేయండి. ఇక్కడ ఇంకొన్ని కలెక్షన్ ఇలాగ ఫోన్ కేసెస్ 250 అలా చెప్పారు. ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని సార్లు చూసినా కొత్తవి కనిపిస్తూనే ఉంటాయి. సో, మీకిలా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెల్లరీ ఉంటాయి. కాకపోతే జ్యువెల్లరీ కలెక్షన్ మీకు జేఎన్‌టీయూ స్ట్రీట్ షాపింగ్‌లో ఎక్కువుంటాయి దీనికంటే. అండ్ ఈ రెడ్‌వయితే 350 అట. బావున్నాయి గదా! అవి గూడా. ఇవి గూడా అంతే. ఎన్ని రకాల బ్యాగ్స్ ఉన్నాయో 350 ఆ రేంజ్‌లో ఉంటాయి.
మీరు అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ రావాలంటే ఎక్కువ జ్యువెలరీ కోసం కాకుండా కుర్తాస్ వాటి కోసం క్లాతింగ్ కోసం కావాలంటే మాత్రం యూ కెన్ కమ్ హియర్. అది. సో, ఇంత మంచి వీడియోస్ కోసం మీకేం చేయాలో తెలుసు కదా! స్టే ట్యూన్డ్ అండ్ నేనేది కొనేసానో కూడా చెప్పేసేయండి. బాయ్ బాయ్.